వాళ్ళు ఇష్టం ఉంటే రావచ్చు, లేకుంటే లేదు అన్నప్పుడు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఇలా కామెంట్లు చేయడం ఎంతవరకు సబబు? ఎక్కడ చెప్పిండ్రండి వాళ్ళు స్వచ్ఛందంగా? అంటే ఇట్లాంటి రూల్ లేదు అనేది మనకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇన్ని రోజులు? వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒక పేపర్ లో ఒక కటింగ్ చూసిందండి, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా మేకప్ కంపల్సరీ ఉండాలని నిర్వాహకులు ఒక రూల్ పెట్టిండ్రట. బ్రేక్ఫాస్ట్ తినే టైంలో అంటే మీరు లేచి బయటకు వస్తే వితౌట్ మేకప్ రావద్దు, మేకప్ చేసుకుని బయటకు రావాలి అన్న ఆంక్షలు పెట్టిన నిర్వాహకులు మీ ఇష్టం ఉంటేనే రండి అనేది ఏమైనా నమ్మశక్యంగా ఉందా? మీ ఇష్టం ఉంటేనే రండి అనే మాట ఏమైనా ఎక్కడైనా వచ్చిందంటే ఇంతవరకు? వాళ్ళని ప్రెజర్ పెట్టి మన బడా బాబులతోని కూర్చోబెట్టి రాత్రి 1 గంట 2 దాకా వాళ్ళని ఎంటర్టైన్ చేయించిండ్రు అని చాలా కండిషన్స్, చాలా మాటలు మాట్లాడింది. మీరు పేపర్లో చూస్తే కనుక చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా కాదు, వాళ్ళు ప్రెజర్ తో చేయించిండ్రు. వాళ్ళు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మరి వాళ్ళను ఒక బందీఖానలో బంధించినట్టుగా బిహేవ్ చేసిండ్రు. కాబట్టి ఆమె బయటకు పోయి అనింది అనేది వాస్తవము. దాన్ని ఎక్కడ తప్పు జరిగింది అనేది గ్రహించాలి. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేగాని జరిగిపోయిన దానికి మనం ఏదో రికవరీ చేసుకుని ఏదో చాలా మాటలు మాట్లాడొచ్చు. తప్పు జరిగిపోయింది, అక్కడ జరిగిపోయిన దాన్ని ఎట్లా పూడ్చుకోవాలని కాకుండా మళ్ళీ రిపీట్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది తప్పండి. ఎంత దివ్యమైన తెలంగాణను దివాలా తీసినట్టు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా 1000 కోట్లు కొల్లగొడుతూ ఈడీ కేసులో ఇరుక్కుపోయిండండి. మరి వీటి నుంచి దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్ లో మీరు కూడా ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడండి. ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది, మరి దాని మీద కాంగ్రెస్ నాయకులను అడగండి. సీఎం గారి అవినీతి బండారం బయటపడ్డది. అలా యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తా అని చెప్పేసి డబ్బులు ప్రలోభ పెట్టి డబ్బులు తీసుకున్నాడట. మరి ఈడీ కేసు వేసింది, దీని మీద ఒక చర్చ పెట్టండి సార్. ఖచ్చితంగా అండి, కాంగ్రెస్ నాయకులు కూర్చున్నాడు, దీని మీద మాట్లాడమనండి. బీజేపీ ఉన్నారు కదా, తప్పకుండా బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ పోయిందా రేవంత్ రెడ్డి? చెప్పమనండి. ఇలా ప్రజల అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఒకటే కాదు, ఇలా పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పటికప్పుడు ఎక్కడ ఊలిపోతుందో తెలియక భయం పట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితులు ఉంది కాంగ్రెస్ పార్టీ. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా రేవంత్ రెడ్డి చెయ్యని పని లేదు. ఇలా సీఎం కి పిల్లనిచ్చిన మామ కూడా అగెనిస్ట్ గా మాట్లాడిండు. పద్మారెడ్డి గారు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి దెబ్బకు. కమిషన్లు లేనిదే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తలేదటండి. ఒక్క ఫైల్ కూడా ముందుకు కదులుతలేదట. మరి స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ చెప్పింది, వాళ్ళ ఎమ్మెల్యే అనిరుద్ గారు చెప్పిండ్రు. మరి దీనికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పమనండి. ఇవల్ల ప్రజలకు అంటే 30% లేకుంటే ఫైల్స్ కదులుతలేవట, పనులు అయితే లేవట. మరి పచ్చని తెలంగాణలో ఈ చిచ్చు పెట్టడమే కాకుండా 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఇలా పేదల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతుందనేది వాస్తవం. కానీ చివరికి ధర్మం గెలుస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు మళ్ళా విశ్వాసం పెరిగింది. ఇలా వీళ్ళు చేస్తున్న అరాచక పనులకు, వీళ్ళు చేసే అంటే తెలంగాణ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేని పనులకు ఇలా ప్రజలు గుర్తించారు. డెఫినెట్ గా వాళ్ళకు బుద్ధి చెప్పే తరుణం తొందరలోనే ఉంది. ఇవన్నీ కాదు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎవరు అడిగిండ్రు వాళ్ళని? ఇప్పుడు ఎందుకు అడిగిండ్రు? ఫార్ములా ఈ మీద ఇన్ని రోజులు ఏడ్చిన కాంగ్రెస్ నాయకులు మరి ఫార్ములా ఈతో 700 కోట్లు వచ్చినాయి. మరి ఇలా వీళ్ళు చేసే అప్రతిష్ట పనులకు ఉన్నాయి కాస్త పోయేటట్టున్నాయి. ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు పడేస్తున్నారు. ఇలా ఏం చేసిండు? 3 ఏళ్లలో ఆయన తెలంగాణ ఏటీఎం గా మార్చేసిండు ఢిల్లీ పెద్దలకు. ఇలా 1.5 year లో ఆయన చేసిన పనులు ఏంటంటే బీఆర్ఎస్ మీద నిందలేయాలి, బిల్డర్లకు కాంట్రాక్టర్లకు దందాలు చేయాలి, ఇలా ఢిల్లీ బాసులకు 1000 కోట్ల తెలంగాణ సంపదను దోచిపెట్టాలి. ఈ మూటలు మోసే పనులని సీఎం ఉన్నాడండి. ఇలా తెలంగాణను అధోగతి పాలు చేసి రికార్డు అరుదైన రికార్డు. ఓకే రజిత గారు, ఓకే మేడం, ఓకే ఓకే ఓకే. గాంధీ గారు సార్ చెప్పండి సార్, ఈ డిస్కషన్ అంతా మీరు వింటూ ఉన్నారు కదా, మీరు ఒక బీజేపీ నాయకుడుగా మీరు ఈ విషయాన్ని అంటే ఏంటి, అక్కడ అసలు ఏమైనా జరిగిందని మీరు సస్పెక్ట్ చేస్తున్నారా, లేదా అక్కడ ఏదైనా కాస్త అంటే ఏంటి కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది ఏమైనా వచ్చి ఉండవచ్చని అనుకుంటున్నారా? ఇది జరిగింది కాబట్టి అందాల పోటీని ఇంతటితో ఆపేయండి అని ఏమైనా ప్రతిపాదించబోతున్నారా? ఇప్పుడు ఒక విషయం అయితే వాస్తవం, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నిటిని కూడా కాదనుకొని ఇలా అందాల పోటీల్ని వాళ్ళు నిర్వహించాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ పత్రికలో రావడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడడం, ఆ దేశం రేపు ఏం రికార్డ్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, అనేక దేశాల ముందు మనం ఏం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాం.
అసలు జరిగిన విషయం ఏందో తేల్చకుండా సరే నిజంగా కూడా అభివృద్ధి విషయం మాట్లాడుకుంటే ఇందాక వారు మాట్లాడినట్టు అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకబడమో మనకు తెలుసు, ఏమేమి జరుగుతుందో మనకు తెలుసు. తీసుకుపోయి మొత్తం అంటే తీసుకుపోయి ఢిల్లీలో ఆయన ముట్ట చెప్పకపోతే ఆయన సీట్ పోతుంది అనే పరిస్థితి ప్రజల్లో సామాన్యుడు కూడా తెలిసిపోయింది. ఇలా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలా పార్టీలో తెలుసు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుసు, అందరికీ తెలిసిపోయింది. ఏమని ఏ రోజైతే రేవంత్ రెడ్డి తీసుకపోయి ఢిల్లీ వాళ్ళ బాస్కి డబ్బులు ఇవ్వడో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవి పోతానే భయంలో ఉన్నాడు. ప్రతిసారి ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు, ఎట్లా ఒకటి చేస్తా ఉన్నాడు. మళ్ళీ పోయినప్పుడల్లా ఎట్లా చేస్తున్నాడు ఏం సంగతి తెలియదు. ఇన్నిసార్లు పోతా ఉన్నాడు. సరే మేమేమంటున్నాం అభివృద్ధి అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నాం. కానీ ఇలా రాష్ట్రం మీద వచ్చినటువంటి సంక్షేమ, ఇలా రాష్ట్రం మీద వచ్చినటువంటి ఏదైతే అపదిష్ట పాలు చేసినటువంటి కార్యక్రమం ఉందో అసలు నిజంగా వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈ నలుగుట్ల ఎవరైనా మనం అన్నారా? ఆమె వ్యక్తిగత కారణాలు ఎన్నున్నా ఏది అనకుండా మాత్రం ఇది జరగదు. నిప్పు లేనిది పొగ రాదు. ఎంతో కొంత ఉంటుంది. నిజంగా కూడా ఆమె వేశ్యగా డ్రెస్ చేసిండు, కోతుల్లాగా మమ్మల్ని ఆడిచ్చిరు అనేటువంటి పరిస్థితి ఆవిడ అంటున్నది అని అంటే అలా ఎంతో కొంత లేనిదైతే అనరు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము దేశ ప్రతిష్ట ఎంత ముఖ్యమో రాష్ట్ర ప్రతిష్ట కూడా అంతే ముఖ్యం. ఇలా ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. నిజంగా ఆ ఇన్వెస్టర్, ఆ వచ్చినటువంటి స్పాన్సర్లు ఎవరు, ఆ ఉన్న వాళ్ళు ఎవరు, వీరు ఎవరితో ఉన్నారు, ఆ షెడ్యూల్లో ఎవరున్నారు అనేది కంపల్సరీ ప్రభుత్వం బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పకుండా అదేం జరగలేదు, ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోయింది, మేము ఇది విచారించినము అది విచారించినము, ఆమె ఆరోపణలు తప్పు. అరే ఆరోపణలు తప్పు అని అంటే ఈ మనం మీరు నేను మాట్లాడడం కాదు కదా. ఇక్కడ ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఎవరు మాట్లాడాలో వాళ్ళు చెప్పాలి కదా. అసలు ఆ నలుగురు ఎవరు? ఈవిడ ఆరోపణ చేసింది మొత్తంలో కాదు, ఆ వచ్చే ఆమెతో ఎవరైతే టేబుల్ దగ్గర మాత్రమే చేశారు ఉన్నటువంటి నలుగురు మీదనే ఆరోపణ చేసింది. ఆ నలుగురు ఎవరు అసలు? ఆ నలుగురు ఎవరు? ఆ స్పాన్సర్లు ఎవరు? స్పాన్సర్లు ఉన్నారా? రాజకీయ నాయకుల, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ముఖ్య నాయకుల, అసలు ఎవరున్నారు? స్పాన్సర్ ముసుగురా? ఎవరున్నారు అసలు ఆడ? ఏం జరిగింది అనేది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెలియకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఎప్పుడైతే తెలిసిందో, తెలిసిన తర్వాత ప్రభుత్వం దాని మీద సీరియస్ తీసుకొని దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరో దోషున్నారో దోషిని ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు మనం గర్వించదగ్గటువంటి విషయం ఉంటుంది. తప్పు చేస్తే ఎంత పెద్దోని కూడా వదలరు. ఆ జరిగినటువంటి తప్పును వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకున్నది. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిగింది అనేది. మళ్ళా ఎవరైతే బాధిత మహిళగా ఉన్నటువంటి కంటెస్టెంట్ ఉందో ఆమెనే చెప్పాలి. మళ్ళా నేను చెప్పిన దానికి, ఎందుకంటే ఆమె అంటుంది విచారించమని అంటుంది కదా, విచారించమని ఆమె చెప్తా ఉంది కదా. చెప్పినప్పుడు మనం చెప్పినప్పుడు ఆమె అనాలి అవును నిజమే అన్నదానికి వాళ్ళు ఇచ్చేసారు, ఎవరైతే మాట్లాడారు వాళ్ళు పూర్తి స్థాయి మాకు క్షమాపణ చెప్పారు, మేము దాన్ని ఇచ్చేస్తున్నాం అనేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది లేకుండా ఏదో మాట్లాడినాము చేసినాము కార్యక్రమం అయిపోయింది, 200 కోట్లు నీళ్ళల్లో పోసినాం, ఏం చేసారు నాయన అని అంటే విచిత్రంగానే ఉంది అంతా. ఇలా తిండికి లేక ఏడుస్తుంటే ఇది అవసరమా? ఆయనే అంటుండే అప్పులే లేవు, నాకు ఎవడు అప్పించటోడే లేడు, రాష్ట్రం పరిస్థితి లేదు, ఖజానా లేదు, 16,000 కోట్లు కాలి వడ్డే కడుతున్నా అన్నావు, ఇవన్నీ కడుతున్నా అన్నప్పుడు ఏం